మరి ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేశారు? అసలు లోకేష్ గారి గురించి మాట్లాడదాం. మరి లోకేష్ గారి అసలు సీఎం స్థాయి రేంజ్ కాదా? దత్తపుత్రుడని ఆయనకి పేరు పెట్టింది లోకేష్. ఇంకో పక్కన మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఉగాది తర్వాత ఆయన సీఎం చేసేయాలి అని అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ఒత్తిడి అయితే వస్తుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే తగ్గుంటున్నారా? అలా అనుకోవాలా? పవన్ కళ్యాణ్ తగ్గి ఆయన మాట్లాడుతున్నారు కదా, విజన్ ఉన్న లీడర్ 15 పవన్ కళ్యాణ్ ఎప్పుడు అగ్రెసివ్ ఉన్నాడు మీరు చెప్పండి. ఇప్పుడు తగ్గుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా మరి వేల సంఖ్యలో జనాంధ్ర కూడా సినిమా యాక్టర్ కానీ జనసేన పార్టీ ఈ కూటమిలో నుంచి బయటకు వెళ్ళిపోయినా టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. టీడీపీకి వచ్చి నష్టం ఏం లేదు. నష్టం వస్తే పవన్ కళ్యాణ్కి వస్తుంది, బీజేపీ వాళ్ళకి వస్తుంది. జనసేన కార్యకర్తలను పిచ్చికొట్టుడు పడుతున్నారు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు. కూడా సీఎం స్థాయిలో ఆ రేంజ్ లో వారు కోరుకుంటున్నారు. మరి అది అవ్వని పని అంటారా మీరు? ఇంకా జనసేనకున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో మీరు చెప్పిన యువకులు ఎంతమంది ఉన్నారు? యువకులకు అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది, ప్రతి పార్టీలు ఇస్తాయి. ఈయనే కూడా కొత్తగా సినిమాలో ఉన్న రేంజ్ పాలిటిక్స్ లో అతనికి లేదని చెప్తున్నారా? పాలిటిక్స్ అసలు కనీసం లోకేష్ గారికి ఉన్న రేంజ్ కూడా లేదా? హీరో పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ గెలిచింది. నేను కూడా చెబుతా, కావాలంటే ప్రజలు అడగండి. అప్పుడు లోకేష్ వాళ్ళు గెలిచాడా? చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యడం కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి వాళ్ళు. ఆల్రెడీ 2 చోట్ల దెబ్బతిన్నాం, 2 చెంపలు వాయిపోయినాయి. పవన్ కళ్యాణ్ ఒక్కడే నా గెలుపు అయితే వర్మదని చెప్పాడు. అడగాల పీపుల్ చూడాలి. అదే చేస్తుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా తప్పట్లేదు చర్య పెట్టుకోవటం, కాళ్ళదండ వేట. ఇప్పుడు లోకేష్ తలుచుకుంటే సీఎం అవ్వాలి, కానీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే సీఎం అవ్వాలి. చెప్పండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి మైనస్ ఒక రకంగా చెప్పాలండి. మీరు మైనస్ కాదు, అసలు ఆయన పాలిటిక్స్ కి బెనిఫిట్ పనికిరాదు. వయసు అయిపోయిందంటే ఒకటి గుర్తొచ్చింది సార్, నేను నిజంగా చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు పెన్షన్ ఇచ్చి పాపం పక్కన కూర్చోబెడదామని అన్నారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నార్మల్ గాను విహారయాత్రలు తిరగటం కాదు, బోట్లెక్కి నదుల్లో జరగటం, వీడియో షూటింగ్ చేసుకోవడం కాదు. సో అంటే ఇదే సీట్లతో ఇట్లానే ఉంటే ఇన్ ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయికి ఆయన వెళ్ళలేరు. కానీ ఎప్పుడైనా బానిసత్వం చేసే వాళ్ళకి కుర్చీ రాదు. ఆయన కాడు వదిలేసి నేను ఎప్పటికీ ఇంతే బానిసగానే ఉంటాను. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. నా ప్రశ్న ఉంది, వాళ్ళు అడగల. పవన్ కళ్యాణ్ పారిపోతున్నారు. నా ప్రశ్న ఉంది, వాళ్ళు అడగల. పారిపోతున్నారు. అక్కడ ఎంట్రీ ఆపండి ఘోరాలు మేనలేము. వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత దగ్గరగా 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేశారు? ముఖ్యంగా కూటమిలో భాగంగా ఉన్న జనసేన కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే టీడీపీ, ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేశారు? అలాగే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీలోనే ఒక వర్గం కింద తయారయ్యి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన ట్రోల్ చేస్తున్నారు, ఆయన స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అనే పోస్టులు కూడా బయట చాలా వస్తూ ఉన్నాయి. అంటే లోకేష్ గారి స్థాయిని పెంచడానికి, ఒక సీఎం స్థాయిని ఆయనకి తీసుకురావడానికి, వచ్చే ఎన్నికల కల్లా ఆ స్థాయిలో ఆయన కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ కన్నా వీళ్ళే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఖండించట్లేదు. మీడియా ముఖంగా కూడా వచ్చి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా కించపరుస్తున్నా, ఇంతలా మాట్లాడుతున్నా ఆయన గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కన్నా ఎక్కువగా ఒక 80% అంటే గవర్నమెంట్ టీడీపీదే ఉంది. మరి ఆ గవర్నమెంట్ కి సంబంధించిన నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడట్లా అని ఒక పెద్ద ప్రశ్న అయితే మిగిలిపోయింది. సో అంటే ఇదంతా కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు 15 నెలల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పేసి. సో అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో అసలు లోకేష్ గారి గురించి మాట్లాడదాం. మరి లోకేష్ గారి అసలు
సీఎం స్థాయి రేంజా కాదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఏంటి లోకేష్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ మీరు ఇప్పుడు మాట్లాడిన దాని మీద లోకేష్ గారి మీద అభిప్రాయం అడిగారా? పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నది ఎవరు? టీడీపీ వాళ్ళే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా వాళ్ళ వైసీపీ ముసుగులు వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల్లో అన్నది అది మనం చూస్తే అసలు దత్తపుత్రుడు అని ఆయనకి పేరు పెట్టింది లోకేష్. అవునా? ఖచ్చితంగా 2019 ఎలక్షన్లప్పుడు మీరు లోకేష్ బాబు ఎలక్షన్ల ప్రచారంలో చూసుకుంటే దత్తపుత్రుడు అనే మాట మాట్లాడింది ఫస్ట్ లోకేష్. నేను జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారనుకున్నా కానీ నాకు నిజంగా తెలీదు లోకేష్ గారు ఈ మాట ఉన్నారని. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆ పేరు పెట్టింది లోకేష్. తర్వాత లోకేష్ ఆయన మా అమ్మని తిట్టాడు, మా ఫ్యామిలీని తిట్టాడు, మా అన్నని తిట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పి ఈయన పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో ఈయన ప్రచారంలో బహిరంగంగా చెప్పాడు చాలా చోట్ల. ఎప్పటికీ నేను ఇలా క్షమించను, మా అమ్మని తిట్టారు, ఇవన్నీ అన్నాడు కదా. అదే ఒక వీడియో ఉంటుంది, నా తల్లిని దూషించారు, అవన్నీ టీడీపీ వాళ్ళే అన్నారు అని ఆయన మాట్లాడాడు. తర్వాత 5 ఏళ్ళు పోతే సీన్ రివర్స్ అయింది, పోయి అందులోనే చేరాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, అయినా కేవలం మంత్రి. ఆయన హోదాకి డిప్యూటీ సీఎం అంటారు కానీ రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, దానికి ఎటువంటి అధికారాలు స్పెషల్ గా ఉండవు. డిప్యూటీ సీఎం ఆ పదవి గురించి పక్కన పెట్టండి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అలాగే కొన్ని మంత్రి శాఖలు కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. రెండే, అటవీ శాఖ, పంచాయతీరాజ్. ఇప్పుడు లోకేష్ అవి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి కదా. మినిస్టర్ ఎట్లా లోకేష్ ఎలానో ఈయన అంతే, మిగతా మినిస్టర్లు ఎట్లానో ఈయన అంతే. ప్రత్యేక అధికారం అయితే లేదు. ఒక స్థాయి ఈయనకే ఎక్కువ ఉంది కదా లోకేష్ గారి కన్నా, డిప్యూటీ సీఎం కదా. 2 అక్షరాలు ఉన్నాయి అంతే కదా. దానివల్ల ఏమన్నా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుందా, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంది, అది కనిపిస్తుందిగా. పవన్ కళ్యాణ్ ప్రొవైడ్ చేయాలి అంటే మీకు కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్కి అక్కర్లో, ఇంకోటికి అక్కర్లో. గవర్నమెంట్ స్పెషల్ గా ఇప్పుడు కొంతమంది సలహాదారులు నియమించుకొని కేబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీలు ఇస్తారు. ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధంగా ఆ పదవి లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సౌకర్యాలు ఎక్స్ట్రా కల్పించడానికి, అంటే ఏంది, కంటి తుడుపు చర్యగా పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా, నీకు ఎక్స్ట్రా ఇంకో 4 గన్మెన్లు ఇస్తున్నాము ఇట్లా చెప్పి వాళ్ళకి ఆయనకి ఏదైనా ఏర్పాటు చేస్తే తప్ప ప్రత్యేకంగా అయితే అధికారం లేదు. ఈయన కూడా ఏ స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదో రోజు ఒక జిల్లాకి పోయి ఆ కలెక్టరేట్ లో జెండా ఎగరేయటమే. డిప్యూటీ సీఎం గా ప్రత్యేకంగా అధికారాలు ఏమీ లేవు ఆయనకి. ఇకపోతే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, కానీ డిప్యూటీ సీఎం అనే ఒక హోదా పవన్ కళ్యాణ్కి ఉండటంతో ఒక కిరీటం పెట్టినందుకు ఎక్కడైతే లోకేష్ తగ్గుతాడో కొంచెం, మీరు అన్నట్టు ఇందాక ఈయన మీద కొంచెం ఎక్కువగా అన్నారు కదా, ఆ ఫీలింగ్ జనాల్లో రాకూడదు కాబట్టి ఏది జరిగినా పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ అడుగుతారు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ని అడుగుతారు. ఎందుకు అంటే ఈయన కూటమిలో అలయన్స్, ఈయన ఒక పార్టీ నుంచి అధినేత, ఈయన డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి నెంబర్ 2గా ఈయన అడుగుతారు. ఏదన్నా ప్రభుత్వం వైఫల్యమో దేనిలో కారణం ఏదన్నా వస్తే లోకేష్ని అడగరు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఏ ప్రభుత్వ నిర్ణయం అయినా కానీ లోకేష్ గారి అభిప్రాయం ప్రకారమే జరుగుతున్నాయి అనేది అందరూ చెబుతున్నమాట. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు సీఎంగా చేసిన ఎప్పుడు మూట కట్టుకొని అప్రదిష్ట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అంటే లోకేష్ బాబు నిర్ణయాల వల్లే అనేది బహిరంగంగా టీడీపీ వాళ్లే చెప్తున్నమాట. అందుకని చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వీళ్ళ నిర్ణయం కాదు, అసలు బాలకృష్ణ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు. ఆయన ఒక హిందూపురం ఎమ్మెల్యే, ఆయన సినిమాలు చేసుకుంటాడు, ఎప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళాలనిపిస్తే వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు కూడా మొన్న ఏం మాట్లాడాడు చూశారు కదా, ఆ సైకోని కలవటానికి వెళ్ళినప్పుడు మనవాడు సినిమా వాళ్ళు అనేది ఒక మాట అన్నాడు. తర్వాత చిరంజీవిని కూడా విమర్శిస్తున్నట్టుగానే ఎవడు అడిగింది ఇవన్నీ అన్నాడు. అట్లా ఏదో పిచ్చి మాటలు 2 మాట్లాడటానికి వెళ్తాడేమో కానీ అసెంబ్లీకి వెళ్ళినా కానీ ఒకవేళ వెనక్కి కూర్చొని నిద్రపోతాడు తప్ప ఆయన మాట్లాడే అవకాశం ఆయనకి ఎవరు. ఏదన్నా ఎజెండా కానీ తీర్మానం గురి మీద మాట్లాడటం కానీ, ఏదన్నా ప్రియాంబుల్ ఏదన్నా వచ్చినప్పుడు ఈయన ఎజెండా కానీ లేకపోతే ఈయన తీర్మానాలు ఏమన్నా పెట్టి మాట్లాడింది ఎప్పుడు మనకు కనబడాల. కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఆయన ఒక ఎమ్మెల్యే అంతే. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన సొంత బావమరిది వియ్యంకుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చి నుంచోబెట్టి అక్కడ ఒక ఇది ఇస్తున్నాడు, ఆ ఫ్యామిలీని చలార్చడానికి అంతే. మీరేం చెప్తారు ఇప్పుడు
లోకేష్ గారి గురించి లోకేష్ బాబు మీరు అన్నది ఇందాక 2029 ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి ఓ వర్గం టీడీపీ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారని. కానీ 2029 కాదు, రేపు నెక్స్ట్ ఉగాది తర్వాతే ఆయన సీఎం చేసేయాలి అని అర్జెంటుగా చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ఒత్తిడి అయితే వస్తుంది, ఇంటి నుంచి బయట నుంచి అనేది. ఒకవేళ అలా చేస్తే జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఊరుకుంటుందా? జనసేన బీజేపీ అంటే ప్రభుత్వం దిగిపోయే ఆ పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు మద్దతు తెలియజేయరు కదా, 175 అలయన్స్ లో పక్కకు తప్పుకుంటారు. తప్పు నష్టం ఏంటి? సీఎం డిప్యూటీ సీఎం పదవి, మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్కి పోతుంది తప్ప టీడీపీ గవర్నమెంట్కి వచ్చిన డోకాయే లేదు. 175 స్థానాల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 88 స్థానాలు ఉంటే చాలు, మ్యాజిక్ ఫిగర్ అంతే. టీడీపీకి ఎన్ని ఉన్నాయి సొంతగా? 134 ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాడు బీజేపీ వాడు, ఇద్దరు పోతే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పదవులు కూడా పెట్టుకొని ఇంట్లో ఇప్పుడు పక్కకి వాళ్ళు టీడీపీకి వచ్చిన నష్టం లేదు, వాడు డైరెక్ట్ గా వాళ్ళే గవర్నమెంట్ రన్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే తగ్గుంటున్నారా అలా అనుకోవాలా? పవన్ కళ్యాణ్ తగ్గి ఆయన మాట్లాడుతున్నారు కదా, విజన్ ఉన్న లీడరు 15 పవన్ కళ్యాణ్ ఎప్పుడు అగ్రెసివ్ గా ఉన్నాడు మీరు చెప్పండి? ఇప్పుడు తగ్గుంటానికి ఎప్పుడున్నాడు? మొదటి నుంచి కూడా అగ్రెసివ్ గానే ఉన్నాడు. ఎవరి మీద? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పైన, ఆ పార్టీల పైన, మొదటి నుంచి టీడీపీ పైన, వైఎస్ఆర్సీపీ పైన. టీడీపీ పైన ఎప్పుడు ఉన్నాడు? 2019 ఒక్కసారి ఉన్నాడు. అది ఎందుకున్నాడు అంటే 2019లో ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్స్ అంటే గవర్నమెంట్ కి యాంటీగా ఓటు ఎప్పుడైతే చీలిపోతుందో అది వైసీపీకి పడుతుంది. టీడీపీ అప్పుడు దాకా గవర్నమెంట్ అధికారంలో ఉంది, అది చీలిపోతే ఎవరికి పడుతుంది? వైసీపీ పడుతుంది. అది చీలిపోయి ముక్కోణంగా చీలిపోయింది అనుకోండి, గెయిన్ అయ్యేది టీడీపీ అనే ఊహతో ఈయన సెపరేట్ గా పోటీ చేశాడు. అది కూడా లోపాయకారి ఒప్పందమే టీడీపీతో, అంతే తప్ప ఈయనేమి అధికారం రావడానికి అయితే పోటీ చేయాలి. అధికారంలో పోటీ చేయాలంటే 175 స్థానాల్లో ఇండిపెండెంట్ గా ఆయన అభ్యర్థుల్ని నుంచోబెట్టాడా? నుంచోబెట్టలా. ఇప్పటికీ కేడర్ లేదు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నా, మినిస్టర్ గా ఉన్నా, 175 కాన్స్టిట్యున్సీల్లో ఆయనకి ఎమ్మెల్యే క్యాండిడేట్లే లేరు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేరు. ప్రతి జిల్లాలోనూ అసలు జనసేన కమిటీలు కానీ అవన్నీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా మరి వేల సంఖ్యలో జనం అందరూ కూడా సినిమా యాక్టర్ కండి. మన ఆలి గారు వెళ్ళిన రాజమండ్రి బ్రహ్మాండంగా వచ్చారుగా, సినిమా యాక్టర్లు చూడటానికి అందరూ వస్తారు. పవన్ కళ్యాణ్ ఇంక పెద్ద హీరో కాబట్టి ఇంకా బాగా వస్తారు. మీరేం చెప్తున్నారు అంటే సినిమా యాక్టర్ అని చెబుతున్నా. ఓకే, నేను అదే ఎందుకు జనాలు వస్తున్నారంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయనకున్న 22 సీట్లు 21 సీట్లు ఆయన పట్టుకుని పక్కకు వచ్చేసిన ఏం ఉండేది లేదు. టీడీపీ ప్రభుత్వం అలాగే నిలబడుతుంది. 130 స్థానాలు, 4 స్థానాలు ఉన్నాయి, 88 స్థానాలు చాలు. మీరు బీజేపీ కలిపి చెప్తున్నారా కలుపుకుంటూ చెప్తున్నారు? ఇండిపెండెంట్ గా 134. టీడీపీ పార్టీకి ఇండిపెండెంట్ గా 134 స్థానాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అవును. సో కాబట్టి అంటే జనసేన పార్టీ ఈ కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోయినా టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది శుభ్రంగా ఏర్పడి. టీడీపీకి వచ్చి నష్టం ఏం లేదు, నష్టం వస్తే పవన్ కళ్యాణ్కి వస్తుంది, బీజేపీ వాళ్ళకి వస్తుంది. కానీ మరి ఒక పక్క జన సైనికులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన సీఎం స్థాయిలో ఆ రేంజ్ లో జనసేన కార్యకర్తలను పిచ్చికొట్టుడు పడుతున్నారు నియోజకవర్గాల్లో. టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు కాదు. జనసేనలో ఊరుకోరు అట్లా పిచ్చికొట్టుడు కొడితే. వీడియోలు ఉన్నాయి, చూపించండి. పవన్ కళ్యాణ్ అక్కడ పక్క మీటింగ్ చెబుతుంటేనే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మూకుమ్మడిగా తనటం కూడా వీడియోలు చూసాం మనం. మీరు అవి చూడలేదేమో. అంత స్థాయిలో అనుకుంటున్నా. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలని కూడటం కూడా జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా సీఎం స్థాయిలో ఆ రేంజ్ లో ఊహించుకున్నారే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? జనసైనికుల పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక సీఎం స్థాయిలో ఆ రేంజ్ లో ఆయన ఉండాలి. నిజంగా ఈ రోజు నేను జోక్ గా చెప్పట్లేదు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అంటే రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ హయాంలో యువత పాలిటిక్స్ పైన అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో పాలిటిక్స్ లోకి ఇంట్రెస్ట్ బాగా చూపించారు. ఆయన కూడా యువత రావాలని చెప్పేసి ఆయన కూడా అన్నారు. సో మరి అలాంటి యువత, ఒక కొత్త నాయకుడు వచ్చాడు, ఒక కొత్త పార్టీ వచ్చింది అనుకునే లోపు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకోవడం, తర్వాత పోటీ చేయడం, ఇవన్నీ కూడా జరిపోయినాయి. ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా
ఓకే, ఇలాంటి ఒక కొత్త నాయకుడు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే సీఎం అవ్వాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. మరి అది అవ్వని పని అంటారా మీరు ఇంకా? జనసేనకున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో ఉమ్. మీరు చెప్పిన యువకులు ఎంతమంది ఉన్నారు? ఆ, ఎంతమంది చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. యువకుడు నేను అడిగిన యువకులు ఎంతమంది? లేడు కదా. చెప్పలేను నేను అది. ఎక్కడ చాలా మంది తెలియదు ఉంటారు. కాబట్టి చెప్పట్లా. ఉమ్. నన్నే చెప్పేవాళ్ళుగా తెలిస్తే ఎవడో బలానోడు ఉన్నాడని చెప్పేవాళ్ళుగా. ఎవడు లేడు. యువకులు రాజకీయాల్లో రావడం కొత్త ఏం కాదు. యువత అయితే వచ్చింది. 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు యువకులకు చాలా మంది టికెట్లు ఇచ్చాడు, మినిస్టర్లను కూడా చేశాడు. ఉమ్. 1985లో వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఉమ్. అప్పుడు ఆయన వయసు ఎంత? 35 ఏళ్ళు. మరి ఆయన యువకులకు అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది, ప్రతి పార్టీలు ఇస్తాయి. ఈయనే ఇవ్వలే కొత్తగా. ఈయనకి ఏంటంటే ఈ పిల్లలు ఉంటారు కదా, మైనార్టీ చేరిన వాళ్ళును, ఓటు హక్కు లేని వాళ్ళు, వాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి మీరు వాళ్ళందరూ సభలకు వస్తుంటే వాళ్ళు యువకులని మీరు అభిప్రాయపడుతున్నారు తప్ప యువకులు ఏం లేదు. ఈయనకు యువకులకి టికెట్లు ఇవ్వలేదు. యువకులు సినిమాలో ఉన్న రేంజ్ పాలిటిక్స్ లో అతనికి లేదని చెప్తున్నారా? పాలిటిక్స్ అసలు కనీసం లోకేష్ గారికి ఉన్న రేంజ్ కూడా లేదా? జీరో. లోకేష్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడతారండి. దేనిలో స్క్రిప్ట్ పెట్టుకునే? స్క్రిప్ట్ ఎందుకు, ఆయన సభలు చూసినా మీకు అర్థం అవుతుంది కదా. ఏమన్నా అదే ఎవడో రాజకీయ ఆయన సభకి నాకు తెలిసి లోకేష్ గారి సభలకు కూడా హాజరు గారు అంత జనం పవన్ కళ్యాణ్ గారి సభకి హాజరవుతారు. కావాలంటే ఈ వీడియో తర్వాత మీ కామెంట్ సెక్షన్ లో చూపిస్తా. సినిమా హీరో కాబట్టి వస్తారు, ఇందాక చెప్పా. మళ్ళీ జనం గురించి మాట్లాడద్దు. పొలిటికల్ గా ఏం లేదు. పొలిటికల్ జీరో. పొలిటికల్ గా జీరో. లోకేష్ పవన్ కళ్యాణ్ ఏం అనుభవం ఉంది? పోనీ మీరు ఆయన చేసిన అద్భుతంగా ఈ మీరు లోకేష్ ఎందుకు హైలైట్ చేస్తున్నారు? హైలైట్ నేను చేయట్లే, వాళ్ళు చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు లోకేష్ గారి స్థాయి కూడా లేదని చెప్తున్నారు, మీరు తెలుసా? అది పాలిటిక్స్. అదేంది, లోకేష్ గారి స్థాయి లేకుండానే ఆయన ఒక పార్టీ పెడతారు, ఒక పార్టీని రన్ చేస్తారు, 22 సీట్లు గెలుస్తారా? 21 సీటు, 21 సీట్లు గెలుస్తారా? పొత్తులో భాగంగా ఇచ్చారు. అదే అంటున్నా, పొత్తులో భాగంగా ధర్మం అది. బీజేపీకి కూడా. బీజేపీకి అసలు ఏపీలో సింగిల్ గా నుంచుంటే ఒక సీట్ వస్తుందా? సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆ రకంగా మారాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. కేంద్ర స్థాయిలో కూడా రాజకీయాలు మారాయి, అక్కడ మోదీ గారు గెలిచారంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే. మరి ఆయన అలయన్స్ పెట్టుకోవడం వల్లే కదా ఆయన ఇక్కడ టీడీపీ రాగలిగింది, కూటమి రాగలిగింది, అక్కడ కేంద్రంలో బీజేపీ రాగలిగింది. ఇండియా మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసి బీజేపీకి ఓటేశారు, అంతేనా? అంతే కదా సార్. మరి ఇక్కడ ఎంపీ సీట్లు వచ్చాయి కాబట్టి అక్కడ బాబు ఎంట్రీ ఆపండి బాబు. ఇట్లాంటి ఘోరాలు మేము ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళ మోడీకి అలవాటు ఎవడో బీజేపీ తంతారు మేము. చాలా మంది చెప్తున్నారు కదా, వీడియోస్ చూపించాలా మీకు? ఏదైనా ఫోన్ ఉంటే ఎవరు చెప్పేది? ఆ పిల్ల సైనికుల. అవును, పవన్ కళ్యాణ్ గారి వల్లే రాజకీయాలు మారే అనేది వాస్తవం సార్, కనిపిస్తున్నాయి సార్ సైనికులు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లోకేష్ ఇదైతే పవన్ కళ్యాణ్ పవర్ పోతే జన సైనికుల పరిస్థితి ఏంది అని. అసలు జన సైనికుల పరిస్థితి ఏంది? ఫస్ట్ 2014 పార్టీ పెట్టినప్పుడు ఏ జెండా మోసారు? ఎర్ర జెండా మోసారు, జనసేన జెండా మోసారు. ఇంకా అదే మోసారు, 3 జెండాలు మోసారు. అంటే అప్పుడు అంటే పార్టీ పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. పార్టీ అప్పుడు లేరు వీళ్ళు, ఎక్కడ కూడా పోటీ చేయలేదు. మోసారా లేదా? అయిపోయిందా? 19లో ఎన్ని జెండాలు మోసారు? ఒకటే. జనసేన జెండా, బిఎస్పి జెండా, కమ్యూనిస్టుల జెండా, 3 జెండాలు మోసారు. భుజాలు నొప్పి. జనసేన పార్టీ వాళ్ళు 5 జెండాలు మోసారా? ఇప్పుడు 2024లో ఎన్ని జెండాలు మోసారు? మళ్ళీ టీడీపీ. ఈ 2024లో జనసేన. ఈ 2024లో ఎన్ని పార్టీలు? 3. బీజేపీ, టీడీపీ, జనసేన. అంతకుముందు బిఎస్పి, కమ్యూనిస్టు, జనసేన. అంతకుముందు టీడీపీ, బీజేపీ. మొత్తం కలిపితే 11 కదా అన్ని. ఈ 11 ఫిగర్ జనసేన కామన్. దాన్ని 3 సార్లు లెక్క అవుతుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? అదే 11 ట్రోలింగ్ చేస్తారు కదా, టీడీపీ 11 ముందే రికార్డ్ నమోదైంది అన్న విషయం బీజేపీ, టీడీపీ, బిఎస్పి, కమ్యూనిస్ట్. ఓకే, ఎక్స్ట్రాగా 4 జెండాలు మోసారు ఇలా దాకా. అవునా? మరి ఇన్ని జెండాలు మోసినోడికి మళ్ళీ రేపు ఏదో ప్రమాదం జరిగేది. ఆల్రెడీ వాళ్ళు అన్ని రకాలుగానే ఇబ్బందులు తన్నించుకుంటున్నారు, జెండాలు మోసారు, అందుకే జెండా కూలీలు అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, లేకపోతే టీడీపీకి అసలు ఎవరు కూడా ఓటేరు. నేను ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ గెలిచింది. నేను ఇంకోటి చెబుతా,
కావాలంటే ప్రజలను అడగండి, మీరు కామెంట్ చేయండి. ఉమ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నేనేం అసలు చెబుతాంటే లోకేష్ గారు గెలుస్తారా? చంద్రబాబు అనే- లోకేష్ గారు గెలుస్తారా? లోకేష్ ఈ రోజు గారు- లోకేష్ గారు కూడా గెలవగలిగారంటే, లోకేష్ గారు మరి గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన. ఈ రోజు లోకేష్ గారు కూడా గెలిచారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, లోకేష్ ఒక చోట ఓడిపోయింది గతంలో మీరు చెప్పినట్టు. మరి ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, మళ్ళీ మొన్న గెలిచాడుగా. అప్పుడు లోకేష్ వల్ల గెలిచాడా? చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యాడు, కానీ పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. పిఠాపురంలో కొత్త ఏం కాదు కదా. పిఠాపురంలో ఎవరు సపోర్ట్ చేయకపోయినా కళ్యాణ్ గారు గెలుస్తారు తెలుసా? ఎందుకని? ఆయన ఓట్లు ఏమని అడిగాడు కదా సార్. ఏమని అడిగాడు? మీరు ఒకసారి ప్రచారంలో ఏం మాట్లాడాడు చూడండి. ఒకసారి క్లిప్ ప్లే చేయండి. వర్మ గారిని- పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో వర్మ గారిని పక్కన పెట్టుకొని నా గెలుపు బాధ్యత వర్మదే, వర్మ గారిని నన్ను గెలిపించాలి అన్నాడు. అంటే మనకు విషయం లేదనేగా, వర్మ గారు చెబితేనే ఇక్కడ గెలిపిస్తారు నన్ను. ఎలయన్స్ లో భాగంగా రకంగా ఆల్రెడీ మాట్లాడాలి. 2 చోట్ల దెబ్బతిన్నాం, 2 చెంపలు వాయిపోయినాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సార్ హైదరాబాద్ మీరు భయంతో సార్ మీరు వర్మ గారిని సార్ ఒక విషయం పక్కన చెప్తారా? పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళాడు. ఆయనే నన్ను గెలిపించేది ఏందే, నా గెలుపు బాధ్యత అంతా ఏందే అని చెప్పాడు. సార్ చెప్పాడా లేదా? సార్ మీరు చంద్రబాబు నాయుడు అటు ఎవరు చెప్పలా. సార్ మీరు పదే పదే లోకేష్ ఎలక్షన్ లో జరిగిన ఈవెన్ ఆయన మంగళగిరిలో తిరిగిన నా గెలుపు బాధ్యత పక్కనోడిది, నువ్వు పవన్ కళ్యాణ్ది, మా నాన్న చంద్రబాబుది అనేది ఆయన చెప్పలా. ఆయనే తిరిగాడు. కానీ లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక్కడే నా గెలుపు బాధ్యత వర్మది అని చెప్పాడు. ఎలక్షన్లు పక్కన నుంచో పెట్టుకొని ప్రతి మీటింగ్ లో చెప్పాడు పిఠాపురంలో. సార్ నిజం చెప్తున్నా, లోకేష్ గారి స్థాయి పవన్ కళ్యాణ్ గారి స్థాయితో మీరు పోల్చొద్దు. నిజంగా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన స్థాయి జగన్ తో కొట్లాడే వ్యక్తి, మీరు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడే వ్యక్తి, అవసరమైతే మోడీ గారితో కూడా కొట్లాడే వ్యక్తి. మీరు క్లిప్ చూడలేదా? వీడియో క్లిప్ 2014 చేతులు కట్టుకుని మేము ఉంచాలా? 2014 ప్రభుత్వం అడగాల క్లిప్లు చూడలేదా? అదే చేస్తుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా తప్పట్లేదు. చేతులు కట్టుకోవటం, కాళ్ళ దండం పెట్టడం. లోకేష్ గారు రేంజ్ అయితే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వేరు, ఆయన స్థాయిని వేరు, ఆయన విజన్ వేరు. ఒక మాట ఈ రోజు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వచ్చుగా, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు? ఒకే ఇంట్లో ఎందుకు 2 ఇచ్చారు? పదవులు ఉంటాయని. ఎందుకు ఇచ్చారు? ఒకే ఇంట్లో 2 పదవులు ఉంటాయి. మీకు ఆ మాత్రం కూడా వెళ్ళకపోతే ఇప్పుడు లోకేష్ తలుచుకుంటే సీఎం అవ్వగలడు, కానీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే సీఎం అవ్వగలరా చెప్పండి నాకు. అప్పుడు ఎవరు రేంజ్ ఎక్కువ మీరు చెప్పండి. లోకేష్ తలుచుకుంటే రేపు పొద్దున్న సీఎం అవ్వగలడు, కానీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంకో 6 సంవత్సరాలకైనా అవ్వలేడు. ఇది ఒప్పుకుంటారా లేదా? అప్పుడు ఎవరు రేంజ్ సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, సీఎం రేంజ్ ఒకటి గుర్తు పక్కన పెట్టేసండి సార్. మార్పు అనేది జనసేన పార్టీతోనే మొదలవుతుంది సార్. పార్టీలు నిలబడాలన్నా కూలిపోవాలన్నా జనసేన పార్టీ వల్లే సార్. అవసరమైతే వైఎస్ఆర్సీపీ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో రావాలంటే అది జనసేనకే సాధ్యం సార్. టీడీపీని దించాలన్నా జనసేనకే సాధ్యం సార్. ఒప్పుకుంటా ఖచ్చితంగా. వైసీపీ రేపు రావాలి అంటే జనసేన వల్లే. ఎందుకో చెప్పనా? ఈయన చేసిన పనులు, ఈయన చేసిన మాటలు, ఈయన ఇచ్చిన హామీలు ఏవి సున్నా, ఏం చేయలేదు కదా. సుగాలి ప్రీతి కేసు అని చెప్పి జుట్టాగరేసి అరిచాడు, మొన్న వచ్చింది సిబిఐ డ్రాప్ అయిపోయింది. ఏం చేశాడు? ఆడపిల్ల మీద అగాయిత్యం చేస్తే మోకాళ్ళ మీద నుంచో పెడతా, సాగు దెబ్బలు కొడతా, చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుంటా అన్నాడు. ఇన్ని అగాయిత్యాలు జరిగితే ఏం చేశాడు? 78 18 నెలల్లో 78 ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగినాయి. సరే, ఏం ఒక్క దాని గురించి మాట్లాడా? సింహాచలంలో గోడ కూలిపోయి 7 చచ్చిపోయారు, మాట్లాడా? తిరుపతిలో మీకు వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు 13 మంది చచ్చిపోయారు, నోరు తెచ్చి మాట్లాడా? మొన్న ఈ ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో మీరే వెళ్ళి మొత్తం తిరిగి వచ్చి గోల చేసుకొని వచ్చారు. ఎస్సీ విద్యార్థుల్ని, దళిత విద్యార్థుల్ని ఒక్క మాట మాట్లాడా? ఇవన్నీ మాట్లాడినోడు అసలు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి మైనస్ ఒక రకంగా చెప్పాలండి. మీరు చెప్తే మైనస్ కాదు అసలు, ఆయన పాలిటిక్స్ కి పనికిరాడు. మీరు మరి మళ్ళీ అలా అనొద్దు సార్. నా ఉద్దేశం నేను చదువుతానికి మీరు అన్ఫిట్ అని ఎలా చెప్తారండి? నా ఉద్దేశం ఇది, ఎగ్జాంపుల్ చెప్పా. ఫిట్ అని నువ్వు చెప్పు ఒకటి, నేను వింటాను, ఇన్ని వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా గెలిచారంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల. అది ఒకటి ఫిట్. ఇది ఒకటి. బీజేపీ పైన గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల. ఇప్పుడు టీడీపీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రాకపోతే బీజేపీ పైన గెలుస్తుందా? ఇది కరెక్ట్. ఇప్పుడు బీజేపీకి సొంతగా ఒక్క నియోజకవర్గం కూడా ఏపీలో గెలిచే పరిస్థితి లేదు, ఒప్పుకుంటారా? తెలియదు. ఒక సీటు రాదు. ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఒక్కటి గెలవదు బీజేపీ. ఇవాళ 8 సీట్లు ఇవాళ 8 సీట్లు 12 సీట్లు ఉన్నాయి. కారణం ఏంటి? అలయన్సే కదా. బాబు కూడా 21 సీట్లు గెలిచిన దానికి కారణం అలయన్సే. ఎవరు? కళ్యాణ్ బాబు. అంతకు మించి ఏమైనా కారణం ఉందా? ఎందుకంటే ఈయన చరిష్మాతో గెలిస్తే ఎవడైనా హీరో, నాకు తెలిసి
ఎన్నికల్లో పార్టీ పెట్టి సొంతగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక హీరోని ఈయన ఒక్కడే చూశారు త్రూఅవుట్ ఇండియా. చిరంజీవి విజయకాంత్ గారు కూడా ఓడిపోయారుగా. ఒకసారి గెలిచాడుగా, పాలకొల్లో ఓడిపోయాడు, తిరుపతిలో గెలిచాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. విజయకాంత్ ఉన్నాడు, పార్టీ పెట్టి ఆయనకు వచ్చిన 2 సీట్లైనా తమిళనాడులో ఆయన ఒకటి గెలిచాడు. మనదేది కేసు? మరి ఈయన అంత రాజకీయ ధోరణి పిఠాపురంలో గెలిచారుగా ఎప్పుడు? 10 ఏళ్ళ తర్వాత, మొన్న 5 ఏళ్ళకి. ఎందుకు, ఎట్లా గెలిచాడు? పోటీ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అలయన్స్ లేకపోయినా గెలుస్తారు. ఎట్లా చూద్దాం, అలయన్స్ లేకపోతే ఓడిపోయాడు 2 చోట్ల. అలయన్స్ లేకపోతే 2 చోట్ల ఓడిపోయాడు, అలయన్స్ తో చోట గెలిచాడు అంటే అర్థం ఏంటి? అలయన్స్ లేకపోతే మనం 0 అనే కదా. మళ్ళీ అదే మాట మాడతారు ఏంది? అలయన్స్ లేకపోతే నీ సొంతగా ఇమేజ్, ఇండివిజువాలిటీ, నువ్వు పెద్ద పొలిటీషియన్ అయితే సొంతగా పార్టీ పెట్టి నువ్వు దానికి అధ్యక్షుడు అయ్యి నువ్వు ఒక్క చోట కూడా గెలవలేదంటే ఏంది అర్థం? జనం నిన్ను కాదు, మీరు జనసేన పొత్తులు పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు కదా. టీడీపీ పొత్తులు పెట్టుకుంది అనుకోవచ్చు కదా. మీకు ఒక విషయం చెప్తా, భారతదేశంలో పొత్తు లేకుండా పోటీ చేసిన పార్టీ లేదు ఇంతవరకు ఫ్రమ్ ది ఇండిపెండెన్స్. వైఎస్ఆర్సీపీ కూడా అది ఒక్కటే, జగన్ ఒక్కడే ఈసీకి రికార్డు. 1952 నుంచి ఇప్పుడు దాకా చూసుకోండి, సొంతగా పార్టీ ఏదైనా పార్టీ పెట్టిన, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఇన్ కేసు ఏ పార్టీ అయినా, ఇండియా మొత్తంలో ఏ పార్టీ అయినా, ఏ స్టేట్లో అయినా చూసుకోండి మీరు, పొత్తు లేకుండా 3 ఎలక్షన్లోనూ డైరెక్ట్ గా పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇది రికార్డు, ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో రికార్డు. అది 11 సీట్లు కూడా రికార్డ్. పొలిటికల్ ఎందుకు 11 ఎందుకు? నేను అంతకంటే ఇందాక చెప్పా, మన జనసేనకి ఎన్ని వచ్చినాయేమో 19లో 1. మరి ఇది కాదు రికార్డు, 11 కాదు, 1 సీటు. రైట్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మహేష్ కళ్యాణ్ వాక్యాలు వేస్ట్ అని చెబుతున్నా. ఇప్పుడు అర్థమైంది కాదు సార్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే, ఇప్పుడు వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం లోకేష్ గారిని సీఎం గా అనౌన్స్ చేస్తారు అన్న తర్వాత అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు వచ్చేయండి, మనకు బయట తెలుస్తుంది కూడా ఏంటంటే ఏదో అల్జిమర్స్ వ్యాధి, మతి మరుపు ఇవి కూడా ఉన్నాయి, వయసు అయిపోయింది. అట్టాగు వయసు అయిన తర్వాత ఎవరైనా మీరైనా నేనే ఎవడైనా పరిస్థితి, అది అనారోగ్యాలు ఇవి ఉంటాయి. దానివల్ల సార్ వయసు అయిపోయిందంటే ఒకటి గుర్తొచ్చింది సార్, నేను నిజంగా చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు పింఛన్ ఇచ్చి పాపం పక్కన కూర్చోబెడదామని అన్నారు. వయసు అన్నారా? ఒకసారి ఎన్నికల్లో అన్నారు కదా సార్. ఏం నాకు తెలియదు. ఒక ఎన్నికల్లో అన్నారు, ఆయనతో చెప్పాడు. ఇప్పుడు ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఎలక్షన్ ముందు కూటమిలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు, ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ వాళ్ళప్పుడు ఇప్పుడు ఆయన్ని నువ్వు రిజైన్ చేసి నన్ను సీఎం చేసేవని అడగచ్చు కదా. ఈయన వల్లే కదా ఆయన గెలిచాడు. మరి నెక్స్ట్ ఈయన సీఎం అవ్వచ్చు కదా, అప్పుడు ఆయన రిజైన్ చేయొచ్చు. ఇప్పుడు అంటే యాక్చువల్ గా నేను అనుకుంటున్నా కూడా అదే సార్. అంటే ఇప్పుడు మీరు లోకేష్ అంటున్నారు, కాదు నేను పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇచ్చింది పవర్ షేరింగ్, ఒక మినిస్ట్రీ ఇచ్చి డిప్యూటీ చేయమని హోదా ఇచ్చారు అంతే. సీఎం స్థాయి నేను అడుగుతుంది సార్, నేను ఆ రేంజ్ లో ఊహించుకుంటున్నా. ఒక మాట ఏనండి, 88 సీట్లు అనేది సీఎం అవటానికి ఎవరికైనా అది మ్యాజిక్ ఫిగర్. ఈయనకుంది 21. భూమి మీద ఎవ్వడు అవ్వలేడు సీఎం. అవుతాడు ఎవడన్నా? ఎట్లా అవుతారు? మీకు జన సైనికుల్లాగా, జెండా కూలీల్లాగా మీరు కూడా ఆలోచించండి. మీరు మీడియా కదా, రాజ్యాంగబద్ధంగా 88 సీట్లు ఉండాలి. ఈయనకుంది 21. ఇంకా బీజేపీని కలుపుకున్న మోడీ ఈయన క్లోజ్ కాబట్టి వాళ్ళకొంది 8, 12 తెచ్చుకున్నావు. ఒకవేళ ఎన్ని సీట్లు అవుతాయి? గట్టి తిప్పి కొడితే 40 కూడా అవ్వవు. ఇంకా 88 సీట్లు కావాలంటే 40 కూడా వీళ్ళిద్దరు కలిసినా ఉండదు. ఎట్లా సీఎం అవుతాడు? ఎట్లా అవుతాడు? వైసీపీని కలుపుకున్నాడు ఉన్న 11. 15 ఏళ్ల పాటు జనసేన పార్టీలో యువత ఎంత కష్టపడిందంటే నిజంగా. అవును, భుజాలు నొప్పులు పెట్టి పాపం జెండాలు మోసి అడ్డమైన జెండాలు. ఇండియాలో ఉన్న దాదాపు సిపిఎం, బిఎస్పీ, ఉత్తరప్రదేశ్ పార్టీ అది, బిఎస్పీ, మాయావతి కాళ్ళకి చాలా మంది జెండా కూడా తెచ్చుకున్నాడు. చాలా మంది బయటకు వచ్చారు సార్, చాలా మంది యూత్ బయటకు వచ్చారు. ఎక్కడికి? ఆ పార్టీ నుంచి వీడు బయటకు వచ్చారు. జనసేన నుంచా? మరి ఎందుకు వచ్చారు? ఈయన అపర రాజకీయ అంటే ఈయన ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఒకటి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత
వచ్చిన చెప్పిన మాటలు ఒకటి ఆ ఇలా వెర్షన్ నేను వాళ్ళకి చెప్పి- నచ్చలేదు కాబట్టి వచ్చేసారు. ఇలా అది నేను చెప్పింది అదే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సొంత అభిప్రాయం అది. సొంత అభిప్రాయం కాదు. అడ్మినిస్ట్రేషన్ వైజ్ చూసుకుంటే ఉమ్. వేరు. పార్టీ పరంగా నీకు పదవి ఇస్తాను అని చెప్పి పక్కన ఆయనకి ఇచ్చాడు అనుకోండి, అది వేరు. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వైజ్ చూసుకుంటే ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి లేవు. ప్రజలకు కష్టం వచ్చినా నుంచింది లేదు. విజయవాడలో వరదలు వస్తే అసలు వాళ్ళ పక్క కూడా చూడలే. ఉమ్. మరి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకి విజయవాడలో వరదలు వస్తే చెప్పులు లేకుండా వాటర్ లోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు. అది కింద మీరు చూసారా? ఆ వీడియో పెట్టాడు డ్రోన్ నుంచి ఆహార పొట్లాలు పవన్ కళ్యాణ్ కింద ఏ వీడియో అని ఆ సింహం చూసారా? ఉమ్. అది కూడా తెలియని అంత పాపం అమాయకుడికి ఇచ్చాడు. టీడీపీ ఉచ్చులో పడి వాళ్ళ చేత వీళ్ళు కావాలని వాళ్ళే ట్రోల్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఇట్లాంటివి పెట్టి. అది ఆయనకి ఇంకా తెలియట్లా. అదే సార్, అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, టాపిక్ అంతా ఎక్కడో కూడా లోకేష్ వెళ్ళిపోయింది. దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోలింగ్ జరుగుతుంది, చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. అంటే ఒక విషయం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా మహేష్ గారు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సీట్లు 21, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి 134. సో అంటే 80% కదా, ఆల్మోస్ట్ 2029 వరకు 90% గవర్నమెంట్ రూల్ చేస్తుంది నిజంగా టీడీపీ పార్టీయే, ఖచ్చితంగా టీడీపీ పార్టీయే. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత విమర్శలు వస్తుంటే జన సైనికులు కొట్లాడుతున్నారు కానీ, జన సైనికులు మాట్లాడుతున్నారు కానీ, ఆ క్యాడర్ లో ఉన్న నాయకులు ఎవరు కూడా స్పందించట్లా. కేవలం జన సైనికులే వాళ్ళే కొట్లాడుతున్నారు కానీ, సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే ఏ వేదిక కానీ వాళ్ళే కొట్లాడుతున్నారు కానీ టీడీపీ నుంచి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. రీసెంట్ గా జరిగిన పిఠాపురం ఇన్సిడెంట్ లో కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్పందించారు తప్ప ఇంకెవరు కూడా దానిపైన స్పందించడం అంటే జస్ట్ ఏదో చిన్నపిల్లలు గొడవ జరుగుతుంది దాన్ని ఏదో రాజకీయం చేస్తా ఉంటారు మాట్లాడారు కదా. మాట్లాడాడు నార్మల్ గా సార్. ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతారు సార్? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 134 సీట్లు వాళ్ళకున్నాయని, వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు? ఆయన కాన్స్టిట్యున్సీ కదా, ఆయన కాన్స్టిట్యున్సీయే. అక్కడ మతానికి సంబంధించిన కులానికి సంబంధించిన గొడవలు కావద్దని పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు. పక్కన వాళ్ళ కాన్స్టిట్యున్సీ అయితే నీకు సంబంధం లేదు, నీ కాన్స్టిట్యున్సీ కదా. సో ఈ తప్పు ఖచ్చితంగా టీడీపీ పార్టీది అంటారా? పిఠాపురంలో జరిగింది పవన్ కళ్యాణ్ అంట. మీరే కదా ఇప్పుడు 134 సీట్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఉన్నాయి అన్నారు. మరి డెసిషన్ మేకింగ్ వాళ్ళే ఉంటుంది కదా. పార్టీ అధినేత ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఒక ఇష్యూ జరిగితే ఈయన ఒక మాట మాట్లాడలేనోడు ఏంది? ఆయన ఏం ఎమ్మెల్యే, ఏం మినిస్టర్, ఏం డిప్యూటీ, అంత స్వేచ్ఛ కూడా లేనోడు అసలు పవర్లో ఎందుకు ఉండాలి? రాజీనామా చేసి దొబ్బే బయటికి ఎందుకు ఉండాలి? నీకు ఏ అధికారం లేనప్పుడు నిజానికి 9 ఊడిపోయి ముక్కు ఎందుకు నీకు? సార్ మీరు ఒక విషయం చూసారా? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా ఒక మహిళకి 5 లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేయడం జరిగింది, ఆయన సొంతంగా. అట్లాంటి గుర్తుండవు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి గుర్తు పెట్టుకోరా? పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు గుర్తు పెట్టుకోరా? అట్లాంటివి చాలా మంది చాలా చేస్తారు, మీకు ఇంకా తెలియదేమో. ఇక్కడ మన నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలిచారు, ఆయన కూడా ఇట్లాంటి గోల్ చేశాడు. కానీ ఆయన ఏమి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోలేదు కదా. నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు కోట్లు రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకోరు. అందులో 5 లక్షలు పెద్ద విషయం. సరే మీకు ఇంకోటి చెప్తా. మొన్న ఈ విజయవాడ దగ్గర మొత్తం ఇల్లు కూల్చేశారు, తెలుసుగా మీకు రీసెంట్గా? అవును. అవునా? అదేదో ఊర్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అదేదో ఊర్లో ఈ రోడ్డు మార్జిన్ లో ఇళ్ల ముందు ఆక్రమించి ఎంక్రోచ్ చేసినవి ఈ గోడలు ఉంటాయి కదా, ప్రహరీ గోడలు, అవి కూల్చినందుకు ఓపెన్ టాప్ జీప్ మీద అదేదో కారు ఎక్కి తిరిగాడు, చూశారుగా? గుర్తుందా మీకు? మరి మొన్న ఎందుకు ఏం చేశాడు? మొన్న ఎందుకు పోలే అక్కడికి? సార్ ఆయన డిప్యూటీ సీఎం, తర్వాత కోర్టుకి వెళ్ళారు సార్. ఆయన డిప్యూటీ సీఎం సార్, ఆయన పని గవర్నమెంట్ లో ఆయన బిజీగా ఉంటారు సార్. ఆయన ఎక్కడెక్కడికో తిరగారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం సార్, నియోజకవర్గం ఎమ్మెల్యే కాదు. నీ పదవి ఎందుకు ఇంట్లో పడుకో? డిప్యూటీ సీఎం అన్నప్పుడు మొత్తం నీకు పదవి తిరగాల్సి ఉంటుంది సార్. మన కోనసీమ జిల్లాకి ఆయన విజిట్ చేశారు సార్. ఏం చేయడానికి? నార్మల్ గా సార్, నార్మల్ గాను విహారయాత్రలు తిరగటం కాదు, బోట్లు ఎక్కి నదుల్లో తిరగటం, వీడియో షూట్లు చేసుకోవటం కాదు. ప్రజలకు కష్టం వస్తే అక్కడికి ఎప్పుడు పోయాడో చెప్తే ఈ 18 నెలల్లో వింటా నేను. ఒక్కటి చెప్తే వింటా, ఒక్కటి. అక్కడెక్కడ తిరుపతిలో లడ్డు అపచారం జరిగింది, ఇక్కడ దొరకగుడి మెట్లు కింద నుంచి పైకి గడిగింది. తిరుపతి మెట్లు గడితే తెలిసేసి అమ్మవారికి సేవ చేసుకోవడం కూడా నుంచి కూడా రాజకీయం చేస్తారా సార్? మీకు కింద నుంచి పైకి మెట్లు గడుగుతాడా, పైనుంచి కింద గడుగుతాడా? సార్ అమ్మవారికి అదేను తిరుపతి మెట్లు, అమ్మవారికి సేవ చేసుకున్నది కూడా రాజకీయం చేస్తారా? ఎక్కడ జరిగింది? ఎక్కడ అన్నాడు అపచారం జరిగింది? తిరుపతి లడ్డు
తిరుపతి మెట్లుగా గడగాలి అపచారం. అంతేనా? ఇక్కడ ఏదో కీడు జరిగింది అనుకోండి, ఈ ఇల్లు గడుగుతావు, పక్కిల్లు గడుగుతావా చెప్పు? ఎదురిల్లు గడుక్కొస్తావు పోయి? దాని అర్థం ఉందా? బుర్ర పని చేస్తుందా? ఎవరిని మోసం చేయడానికి? సనాతన హిందూ అని చెప్పి హిందువుల్ని మోసం చేయడానికి, హిందూ ఓటు బ్యాంకుల కోసమా? ఇదో పాలిటిక్సా? అట్లా ఏం లేదు. అట్లా ఆయన నార్మల్ గా కావాలని వాళ్ళందరూ అట్లా 40 రోజుల దీక్ష అని చెప్పి ఈ ఆయన గెలిచారు కాబట్టి ఆయన గెలిస్తే నేను మాల వేసుకుంటాను అనుకున్నారు, వేసుకున్నారు. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాజకీయం చేస్తారా? ఒక మనిషి పర్సనల్ గా ఒక మాల వేసుకోకూడదా? ఒక పూజ చేయకూడదా? ఒక మెట్లు కలగకూడదా? లడ్డు ఆ విషయానికి వస్తే ఆ కొట్లాడకూడదా? ఏంటి సార్ దాన్ని కూడా రాజకీయం చేస్తారు మీరు? నవ్వొస్తుంది కదా. నవ్వేందుకు? నేను రియాలిటీ మాట్లాడుతానండి. ఇలాంటి విషయాలు రాజకీయం చేయకూడదు. చెబుతా, పర్సనల్ అది పర్సనల్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి. దాని రాజకీయం ఎలా చేస్తారు మీరు? అయిపోయిందా? ఆయన గెలిచినందుకు మాలేసుకోవాలా? ఆయన క్లియర్ గా చెప్పాడు, లడ్డు అపచారం జరిగిన దానికి నేను మాలేసుకున్నాను 40 రోజులు దీక్ష అని. గెలిచిన తర్వాత ఆయనే చెబితే ఈ చెప్పద్దు. ఆయన క్లియర్ గా లడ్డు అపచారం జరిగిన దానికే నేను దీక్ష తీసుకున్నా అని చెప్పాడు. నువ్వేంది ఇట్లాంటి భక్తులు ఉండబట్టే కదా అట్లాంటి ఆశలు, అట్లాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే కదా నేను భక్తుడిగా మాట్లాడట్లే, నేను ప్రశ్నిస్తున్నా. భక్తుడు కాదు బాబు, నేను ప్రశ్నిస్తున్నా. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వ్యక్తి గురించి, అతని వ్యక్తిగత ఆయన జీవితం ఆయనకు ఉంటుంది. దాని గురించి మీరు పాలిటిక్స్ చేయకూడదు, రాజకీయం చేయకూడదు. ప్రతిదీ చేస్తాం. అవసరమైతే ఇలాంటి పిఠాపురం గురించి అడగండి. పిఠాపురంలో ఎందుకు మాట్లాడలేదని నేను సమానం చెప్పలేకపోయావుగా. చెప్పాను కదా, డిప్యూటీ సీఎం గా ఆయన రాష్ట్రంలో బిజీగా ఉన్నారని. ఇదేనా బిజీగా ఉన్నారు ఆయన? ఏం చేతగాని ఎస్కేపిజం కదా ఇది. ఎస్కేపిజం అంటే తెలుసా? పారిపోవటం. సార్ డిప్యూటీ సీఎం గా ఆయన అంత బిజీగా ఉన్నారు కాదు అసలు అక్కడ చూస్తున్నారు. లడ్డూలా కలిసి ప్రభుత్వం మాట్లాడకండి సార్. డిప్యూటీ సీఎం గా నవ్వు రాకేమొస్తుంది? టీడీపీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు సీఎం కూడా, ఆయన కూడా కనిపించట్లా, ఆయన కూడా విజిట్ చేయట్లా. అట్లాంటి ప్లేసెస్ కి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసి ఆయన వెళ్తున్నారు. అవును, ఏది విహారయాత్రలుగా? మీరు జనానికి వచ్చిన సమస్యలు ఈయన దేనికి వెళ్ళాడు చెప్పాయా అంటే ఒకటి చెప్పలేదు, ఊరికి అరుస్తున్నావు. ఆయనలాగా చేజెక్కి ఆయన ఎట్టా రుచి ఊగిపోతాడు అట్టు ఊగుతున్నావు. కానీ వాళ్ళు జనంలో ఈ జనానికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, పరామర్శించాడు అని ఒకటి చెప్పు. ఒకటో రెండు అయితే ఖచ్చితంగా చెప్తాను సార్. ఒక్కటి చెప్పు చాలు, రెండోది కూడా వద్దు. ఒక్కటి చెప్పారు లేచి వెళ్ళిపోయి. 1000 వద్దా? ఒకటి చెప్పు. 1000 ఉన్నాయి. ఒక్కటి మాట్లాడింది కానీ మీకు నాకు ఇక్కడ డిబేట్ జరగట్లేదు. నేను కేవలం ఇవన్నొద్దు. లడ్డూలో కల్తీ జరిగింది అపచారం. సరే, ఈయన అమితమైన భక్తుడు, సనాతన పాటించాడు ధర్మం, అదే మెట్లు గడిగి వచ్చాడు, దీక్ష చేశాడు, బాగుంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కేటాయింపులో తొక్కేసలాట జరిగి ఆ జనం చచ్చిపోతే మరి అదేంటి? అక్కడికి వెళ్ళి ఎవరిని పరామర్శించాడా? ఫస్ట్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు సార్. కూటమిలో ఉండి అదే కూటమిని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? ఆ క్లిప్ ఇక్కడ వేయండి. ఏ క్లిప్? పవన్ కళ్యాణ్ గారు ఆ కామెడీ కూడా చెబుతా. ఇక్కడ మీరు కామెడీకి ఏం చెప్పినా అక్కడ రికార్డెడ్ ఉన్నాయి. ఆయన మాట్లాడే నేను చెప్పేది ఆ 2 రికార్డులు కూడా మీకు వీలుంటే వేసుకోండి. TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అప్పుడు కదా, ఈయన ఆయన్ని క్షమాపణలు, టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలన్నాడు. నెక్స్ట్ వెంటనే ఆయన ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడాడు టీటీడీ చైర్మన్? ఈయన బిఆర్ నాయుడు ఏం మాట్లాడాడు? నేనెందుకు క్షమాపణ ఎవడో అడిగితే నేనెందుకు క్షమాపణ చెబుతాడు, ఇదే మాట అన్నాడు. ఎవడో అంటే ఎవడు? మనోడే. అంతా వెంట్రుక కింద తీసి పక్కన పెట్టారు. సరే, అవన్నీ మనం వాటి గురించి మాట్లాడదు. మరి వీళ్ళ ప్రజలకు ఏం చేస్తారనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎత్తింది సరే, అదే మాట్లాడితే ప్రజలకు ఏ సమస్య ఎక్కడికి పోయాడు అంటే అది మాట్లాడరు. మళ్ళీ ప్రజల సమస్య మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఒక విషయం అయితే చెప్తా. సరే, ఇవన్నీ కాదు, నేను ప్రజా అభిప్రాయం మాత్రమే నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. ఏం కొట్లాడాడు? పార్టీ పరంగా కావచ్చు, 2014 నుంచి 19 కావచ్చు, 14 to 19 ఏం కొట్లాడాడు? ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్నించాడుగా. ఏం ప్రశ్నించాడు? గత 15 ఏళ్ళగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇష్యూ పార్టీలు టీడీపీని, వైఎస్ఆర్సీపీని ప్రశ్నించిన పార్టీ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. మీకు టీడీపీ 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎవడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఈయన ఆ టైంలో
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. మళ్ళీ 2019-24లో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఏంటంటే కూటమిలో భాగంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని ప్రశ్నించడు. ఆయన ఏ ఘోరం జరిగినా, నేరం జరిగినా, ఎటువంటి జరిగినా కానీ, ప్రజలకు కష్టం వచ్చినా కానీ బయటికి రాడు. 2014-19 ప్రశ్నిస్తా అని చెప్పి ఎవరిని ప్రశ్నించాడు? గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోతే ఎవరిని ప్రశ్నించాడు? అమరావతి భూములు లాక్కొని జనాలు భూములు ఇవ్వమంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తే ఆడపోయి ట్రిప్ వేసి వచ్చాడు. ఆ తర్వాత ఎవరిని ప్రశ్నించాడు చెప్పండి? భూ కేటాయింపులు జరిగితే, అన్ని స్కాములు జరిగితే ఎవరిని ప్రశ్నించాడు? అమరావతి భూములు స్కాములు జరిగితే ఎవరిని ప్రశ్నించాడు? అక్కడేమో గోకరాజు రంగరాజు దగ్గర 2 ఎకరాలు తీసుకున్నాడు. అదే నా ప్రశ్నించడం జనసేన పార్టీ కోసం. అంటే అసలు మీరు ఏమనుకున్నారు అంటే మీ ఉద్దేశం కూటమి గురించి పక్కన పెట్టేద్దాం, కాసేపు కూటమి గురించి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అడుగుతా ఖచ్చితంగా. అడగండి. జనసేన పార్టీ పైన మీ ఉద్దేశం ఏంటి సార్? అసలు మీ అభిప్రాయం చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. నేను మీ ఉద్దేశానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను. మీ ఉద్దేశం చెప్పండి. జనసేన అనేది ఒక అభిమానుల సమూహం అంతే, కేవలం అంతే. అభిమానుల సమూహం అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా హీరో అభిమాన సంఘాలు ఉంటాయా? అట్లానే అభిమాన సమూహమే ఒక జనసేన అంతే. రైట్. కానీ ఈరోజు క్షేత్రస్థాయిలో పాలిటిక్స్ రివర్స్ అయ్యాయంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. అదే మీరు అట్లా ఆత్మతృప్తి పొందితే ఎవడేం చేయలేడు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం కాదు సీఎం అవటం, అప్పుడు 3 సార్లు అయ్యాడు, 4సారి. సార్ 21 సీట్లు ఎక్కడ సార్? 2019 ఎలక్షన్ లో 21 సీట్లు ఎక్కడ? ఈరోజు 134 సీట్లు వచ్చాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ టీడీపీతో పొత్తు లేకుంటే అన్ని అసెంబ్లీ సీట్లకు వచ్చాయా? పొత్తు లేకపోయినప్పుడు బీజేపీకి వచ్చింది 0 సీట్లు, ఏపీలో 0. టీడీపీకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1. ఎవరికి ఎక్కువ? టీడీపీకి కదా. ఇప్పుడు అంతేనా? 134 వాళ్ళుగా, ఈయనకి 21 అంతే కదా. ఈ 1 సీటు ఉన్నోడు ఈ 23 సీట్లు వచ్చిన వాళ్ళని అధికారంలోకి తెచ్చాడు. ఏది? 40 సంవత్సరాలుగా సంస్థాగతంగా బలోపేతంగా స్టేట్లో ఉన్న పార్టీని ఈయన పవర్లోకి తెచ్చాడు. అది మీరు భ్రమపడుతున్నారు, జనాలు నమ్మించాలని చూస్తున్నారు. సరే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లోకేష్ గారు సీఎం అవుతారంటారా? లోకేష్ గారు సీఎం ఇప్పుడు అవకాశం ఉంది కదా ఆయనకి. అలా ఇండిపెండెంట్ కాదు పవన్ కళ్యాణ్. లోకేష్ గారు సీఎం అయితే జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా. లోకేష్ గారు సీఎం అయితే జన సైనికులు, జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు, జనసేనని నమ్ముకున్న మొదటి నుంచి అదే పార్టీతో ఉన్న అభిమానులు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా అనేది ఒక ప్రశ్నగా మారే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తాం. ఒప్పుకోకపోతే చేసేది ఏం లేదు, పవర్ ఊడిపోతుంది. అంతమంది లేదు. పవన్ కళ్యాణ్కి ఆయనతో పాటు ఉన్న మిగతా 3 మినిస్టర్లకి మంత్రి పదవులు పోతాయి తప్ప, ఈయన డిప్యూటీ సీఎం హోదా పోతుంది తప్ప టీడీపీకి వచ్చే నష్టం లేదు. లోకేష్ ఒకవేళ సీఎం అవ్వాలనుకుంటే ఆపే అవకాశం ఏది లేదు. ఈవెన్ ఒకవేళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేసి కొంతకాలం ఆపితే తప్ప పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గానో జనసేనో వాళ్ళని ఆపే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకంత సినిమా లేదు. లోకేష్ గారు అసలు ఆయన సీఎం అవుతారని మీరు ఎలా చెప్తున్నారు సార్? ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వాలి? ఇది తప్ప వేరే అవకాశం ఇంకో ఛాన్స్ రాదు ఆయనకి, అందుకని అవ్వాలి. సొంతంగా పార్టీ పెట్టి. ఎవరు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి సొంతంగా పార్టీని నడిపించి 17 సంవత్సరాలు కొట్లాడి అట్లాంటి నాయకుడిని కాదని ఎలా చేస్తారు సార్ సీఎం ని? అది మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? రాజకీయం తెలిసి ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా మీరు? రాజకీయం తెలిసే మాట్లాడుతున్నారా? 21 సీట్లు ఉన్నోడు ఎట్లా అవుతాడని నేను మళ్ళీ అడిగితే ప్రజలు ఊరుకునేది ఏంది? పవర్ షేరింగ్ ఇవ్వాలి సార్, ఇస్తారు సార్. అప్పుడు లోకేష్ సీఎం అయితే ఈయనకు మళ్ళీ ఇంతే డిప్యూటీ సీఎం ఇస్తారు మా అయితే, అందుమించింది. సో అంటే ఇవే సీట్లతోటి ఇట్లానే ఉంటే ఇన్ ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయికి ఆయన వెళ్ళలేరు. సీఎం చైర్ అని రాదు. ఏమన్నా ఎప్పుడైనా బానిసత్వం చేసే వాళ్ళకి కుర్చీ రాదు, వస్తుందా? బానిసత్వం చేసేవాడు బానిసలానే ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తావో, ఇండిపెండెంట్గా జనంలోకి వెళ్తావో, నీకంటూ ఒక సిద్ధాంతాలు, పార్టీకి సిద్ధాంతాలు, బలమైన క్యాడర్ నువ్వు ఏర్పరచుకుంటావు, అప్పుడు నువ్వు వెళ్తావు, అప్పుడు పవర్లోకి వస్తావు, అప్పుడు అవుతావు. అంతేగాని ఎవరికో ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి
ఎవరినో సీఎం చేయటం. ఇప్పుడు మన కూడా అంటున్నాడు కానీ 15 ఏళ్ళు ఈయనే సీఎం అని మీరే అన్నారు కదా, ఇందాక అంటున్నాడు అని పబ్లిక్గా అంటున్నాడా? అట్లాప్పుడు నీకు ఆయన అంటున్నప్పుడు నీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. 15 ఏళ్ళు ఇంకా మళ్ళీ కూటమే చంద్రబాబే సీఎం అని ఆయనే అంటుంటే మీరెందుకు పవన్ కళ్యాణే అవ్వాలని? ఆయనే కాడి వదిలేసి నేను ఎప్పటికీ ఇంతే బానిసగానే ఉంటాను, నేను ఎప్పటికీ ఏదో మినిస్ట్రీ ఇంకోటో ఇట్లాంటి కాదు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, టీడీపీ పార్టీలో అఫ్ కోర్స్ రామారావు గారిని చూశారు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని కూడా చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకునే కాబట్టి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం. నువ్వు చూడండి, జనాలనే కూడా నువ్వు చెబుతానికి జనాలు గెలిపి నువ్వు చెప్తావా? చెప్పి ప్రచారం చేయండి ఎలక్షన్ అప్పుడు, గెలిపిస్తే అట్టనే అవుతాడు. జనాలకు ఆ ఉద్దేశం లేనప్పుడు ఎవడు రుద్దుతాడు వాళ్ళ మీద? జనాలకు ఆ ఉద్దేశం అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారంటే పవర్ షేరింగ్ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు పవర్ షేరింగ్ లేదు అంటే సీఎం గా ఆయన్ని చూడలేరు అంటారా? పవర్ షేరింగ్ అంటున్నారు మళ్ళీ సీఎం అంటారు మీరు, నాకు అర్థం. పవర్ షేరింగ్ అంటే ఏంటి? మీన్స్ 2.5 సంవత్సరాలు ఆ 2.5 సంవత్సరాలు బాబు గారు సీఎం అయితే ఇంకొక 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఉంటారని చెప్పేసి అక్కడ చాలా మంది భావిస్తా ఉన్నారు. ఎవరు? ప్రజలు. వాళ్ళంతా ఏం చెప్పనా, ఇది చెప్పానుగా, ఓటు హక్కు లేని పిల్ల బచ్చాలు, పిల్ల సైనికులు వాళ్ళు భావిస్తారు. 134 సీట్లు ఉన్నాడు, 2.5 ఏళ్ళు ఈయనకెందుకు ఇస్తాడండి? అసలు 5 ఏళ్ళు ఆయనే పాలిస్తాడు కానీ ఆయనకేం వీళ్ళు ఉంటా లేకపోయినా ఒకటే ఆయనకి. వాళ్ళకి అధికారం ఏ మాత్రం నష్టం లేదు, అధికారానికి వచ్చిన ప్రమాదం లేదు వాళ్ళకి. ఎందుకు ఇస్తాడు 2.5 ఏళ్ళు? పోనీ ఈయన పెద్ద అడ్మినిస్ట్రేటరా? ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సార్ ఒక విషయం, మీరు అంటే పార్టీ పెట్టిన 15 ఏళ్ళకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇది ఒక రికార్డు ఇండియాలో. ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, 15 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడంటే ఇది రికార్డు తెలుసా? ఇందాక ఒక రికార్డు చెప్పానే, పార్టీ పెట్టి అధ్యక్షుడి గుండి ఇంత చరిష్మా ఉండి మీరే చెప్పారు జనం తెగ వచ్చేస్తారు ఆయన మీటింగ్ అని, ఇంతమంది ఫాలోయింగ్ ఉండి ఇంత ఉండి పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన రికార్డు కూడా మనవాడిదే. అట్లానే ఇప్పుడు చెప్పా కదా, పార్టీ పొత్తులు లేకుండా ఎలక్షన్లోకి నిలడు, పొత్తులు లేకుండా పవర్లోకి వచ్చేంత ఆయనకి బలం లేదు ప్రజల్లో. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తారు, ఈయన ఒక ఏదో ఒక హిస్టీరియా జబ్బు ఉన్నలాగా స్టేజ్ మీద ఊగిపోయి నేను మళ్ళీ చెప్తాను సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు దయచేసి. మీరు రాజకీయంగానే చూడాలి, రాజకీయ నాయకుడి గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప ఆ వ్యక్తిగత విషయాలు అతని ఇష్టం సార్. ఇప్పుడు ఆయన వ్యక్తిగత అతని ఇష్టం సార్. ఇప్పుడు హిస్టీరియా జబ్బు ఉన్నవాడు ఎట్లా ఊగుతాడో అట్లా ఊగిపోయి మాట్లాడటం అన్న, దీనిలో ఏం వ్యక్తిగతం ఉంది? అది అతని మేనర్. వ్యక్తిగతం అన్న అంటే కేసు పెట్టుకో, అదే మాట అన్నా అని. అది అతని మేనరిజం. దాన్ని మేము ఇట్లా అంటాం, హిస్టీరియా వచ్చినోడే అటు ఊగుతాడు. అది కావాలంటే చూసుకో. జాతరలో తిరణాల్లోనూ మీకు అమ్మవారు వచ్చింది, దేవుడు ఒంటి మీదకి వచ్చాడని ఊగుతారు చూసారా, అది మాస్ హిస్టీరియా. సేమ్ అంతే, వాళ్ళు అట్టు ఊగుతారు, ఈయన స్టేజ్ ఎక్కితే అట్టని ఊగేవాడా లేదా? రైట్, చుట్టాకు వేసుకొని. అదే రైట్ రైట్, మేము అదే అన్నాం, తప్పేంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మరి పవర్ షేరింగ్ ఉంటుందా లేదా? మళ్ళీ పవర్ షేరింగ్ ఏం తక్కువ ఉంటుందండి చెప్పనివ్వండి సార్. ఆయన 130 వివరిస్తాను సార్. పవర్ షేరింగ్ ఎందుకే ఇవ్వరు సార్? సపోర్ట్ చేసినప్పుడు ఎందుకే ఇవ్వరు సార్? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? మేము అడుగుతాం సార్. ఎవరిని? మేము అడుగుతాం. ఎవరిని? మరి మేము ఈరోజు పార్టీ జనసేన పార్టీ తరపున మేము ఓట్లేసి గెలిపించారంటే, అంటే నేను కాదు, జన సైనికులు. ఒక్క మాట అడుగుతా, ఒక్క నిమిషం. జన సైనికులు జనసేన పార్టీకి ఓటేశారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారిని సీఎం స్థాయిలో కూర్చోబెట్టడం కోసం. ఆ స్థాయి రాదంటే జన సైనికులు ఊరుకోరు. 21 సీట్లు జన సైనికులు ఊరుకోరు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 21 సీట్లు ఉన్నాడు సీఎం అవుతాడు ఓట్లు వేసిన వాళ్ళు నా దృష్టిలో ఒక్క సీటుతో గెలిచిన వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు కూడా మార్చేశారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి అడుగుతా చెబుతారా? చెప్పండి. మీరు పోయిన ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓటేశారా? అది నా పర్సనల్ సార్, నేను నా వ్యక్తిగతంగా నేను చెప్పను. జస్ట్ అడుగు, నా మనస్సాక్షికి మాత్రం నేను చెప్పుకుంటా. జస్ట్ ఆస్కింగ్ నేను చెప్పను సార్. మీరు ఇట్లా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు అడగండి పాపం ఆయన ఇట్లా. నేను ఏమంటున్నానంటే జన సైనికులు ఊరుకుంటారని అడుగుతున్నాను సార్.
నేను ప్రశ్న వాళ్ళకి వేస్తున్నా. ఊరుకుంటానికి వాళ్ళే నేను ప్రశ్న వాళ్ళకి వేస్తున్నా సార్. కాదండి, మీకెందుకు సార్ బాధ? జన సైనికులు కదా సార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటేసి గెలిపించుకుంది వాళ్ళు కదా, ఊరుకోబోతే నేను వాళ్ళని అడుగుతున్నా సార్. టీడీపీ వాళ్ళు అక్కడ పిచ్చి కొట్టుడు కొడుతుంటే ఊరుకోక ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు తన్నులు తింటా పడి పాపం పవన్ కళ్యాణ్ చెప్పుకున్నా అంటే దిక్కు లేదు. నాగబాబు కనకపల్లి దగ్గర స్టేజ్ మీద చెప్పుకుంటే నోరు మూసుకొని కూర్చోమన్నాడు, మైకులో వస్తున్నాడు. ఇంకేంది చెప్పుకునేది? ఎవరికి వాళ్ళు చెప్పుకునేది? రైట్ రైట్. అవన్నీ తన్నులు తింటున్నారా బాబు అంటేనే నోరు మూసుకొని తన్నులు తినండి. 15 ఏళ్ల పాటు మనం బానిసత్వం పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఏదైనా పరిస్థితి సార్ జన సైనికులు, మీరు అట్లా మాట్లాడొద్దు. దాన్నే బానిసత్వం అన్నాం మేము. ఏమన్నా చెప్పు, ఏమన్నాం? బానిసత్వం అంటే ఇదేనా అన్నాం. ఓకే ఓకే ఓకే. దానికి ఎందుకు అరుస్తున్నావు? పవన్ కళ్యాణ్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అభిమానం, ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానం, లేకపోతే పార్టీ పెట్టి తీసేసిన చిరంజీవి గారి అభిమానం, కొత్తగా పార్టీ పెట్టబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానం, లేకపోతే నేను అన్ని పార్టీలకి డప్పు కొట్టుకుంటాను, అన్ని పార్టీలతో కలుపుకుంటాను, పోతాను, నా దగ్గరికి రండి డబ్బులు ఇస్తానంటున్నా కేఏ పాల్ పార్టీ గాను. నేను ఎవరి పార్టీనో కాదు సార్. కేఏ పాల్ అగనెస్ట్ గాని టీడీపీ. నేను చెప్తున్నా సార్, నేను ఎవరి పార్టీ కాదు. నా పని ఏంటి? నా పని అడగడం, నా పని ఏంటి? ప్రశ్నించడం. ప్రజలకు ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అరవకుండా క్లారిటీగా మాట్లాడారు అనుకో, వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంది అర్థం అవుతుంది. వ్యక్తిగతంగా ఏ పవన్ కళ్యాణ్ గారి గురించైనా, జగన్మోహన్ రెడ్డి గారి గురించైనా, బాబు గారి గురించైనా, చంద్రబాబు గారి గురించైనా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి అయినా సరే, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ అడిగితే నేను ఖచ్చితంగా నేను ఒప్పుకోను. మీరు రాజకీయ నాయకుల్ని ఎవరైనా మీరు రాజకీయంలోనే చూడాలి, పర్సనల్ గా చూడొద్దు. మీరు ఏదైనా పర్సనల్ అడిగితే అవతల చెబుతాడు తప్ప ఎవడు మాట్లాడు. ఇంకొకటి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రశ్న ఉంది, వాళ్ళని అడగాలి. పవన్ కళ్యాణ్ లా పారిపోతున్నారు. నా ప్రశ్న ఉంది, వాళ్ళని పవన్ కళ్యాణ్ లా అడగాలి. పారిపోతున్నారు మీరు. సార్ సమాధానం చెప్పలేనప్పుడు పారిపోయి పవన్ కళ్యాణ్ గారిలో పారిపోవడం ఏంటి సార్? మరి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యలన్నిటి దూరంగా ఎందుకు పోతున్నాడు ఆయన? రాకుండా సమాధానం చెప్పలేక. ఎందుకంటే నేను ఎరగదీస్తా పొడుస్తా అన్నప్పుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 134 సీట్లు ఉన్న మెజార్టీ ఉన్న పార్టీ టీడీపీ ఉన్న అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీరే అంటున్నారు కదా చిన్నదని, దాని గురించి మాట్లాడుకుంటున్నారే, అది చాలు అని ప్రజల యొక్క అభిప్రాయం. మీరు కిరీటం ఇచ్చారు డిప్యూటీ సీఎం అని, అందుకు మాట్లాడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, పవర్ షేరింగ్ వస్తుందా రాదా? మళ్ళీ పవర్ షేరింగ్ అంటే సార్ ప్లీజ్, పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూస్తున్నావా లేదా? మీరేం చెప్తారు? మీ కామెంట్స్ ఏంటి? నేను చెబుతా ఖచ్చితంగా నాకు నేను కామెంట్, పవర్ షేరింగ్ కాదు కానీ పవర్ స్టీరింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.